ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి అకౌంట్లో 7,000 జమ. రెడీగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళి కానుకగా డబ్బులు విడుదల చేయనున్నారు. వచ్చే నెలలో అకౌంట్లోకి డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు తెలుస్తుంది. అలాగే కేంద్రం 21వ విడత పీఎం కిసాన్ యోజన పథకం నిధులను విడుదల చేయనుంది. 20 విడత పీఎం కిసాన్ నిధులు జూలైలో విడుదల కావాల్సింది, కానీ ఆగస్టులో విడుదల చేశారు. ఈసారి ఆలస్యం చేయకూడదని కేంద్రం భావిస్తుందంట. అందుకే అక్టోబర్ నెలలోనే నిధులు విడుదల చేస్తారంటున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రధానమంత్రి కిసాన్ యోజన 21 విడత నిధుల్ని అక్టోబర్ 18న విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ డబ్బులు 2,000కు తోడు అన్నదాత సుఖీభవ నిధులు 5,000 చొప్పున కలిపి ఒక్కో రైతుకి 7,000 అకౌంట్లోకి జమ చేయనున్నారు. ఈ డబ్బులు దీపావళి ముందే అక్టోబర్ 18న రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే నిధులు విడుదలపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే అక్టోబర్లో మాత్రం ఫిక్స్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 3 విడతలుగా ఇస్తామని తెలిపింది. ఇందులో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ 6,000, అన్నదాత సుఖీభవ కింద 14,000 కలిపి ఇస్తామని చెప్పింది. ఈ ఏడాది ఆగస్టు 2న మొదటి విడతగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ కింద ఏపీ ప్రభుత్వం 5,000, పీఎం కిసాన్ 2,000 కలిపి మొత్తం 7,000 జమ చేశారు. మిగిలిన డబ్బుల్ని మరో 2 విడతలుగా జమ చేయనున్నారు. అంటే రెండో విడతగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 5,000, పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 2,000 కలిపి 7,000 రైతుల అకౌంట్లోకి జమ చేయనున్నారు. మూడో విడతగా అన్నదాత సుఖీభవ కింద 4,000, పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 2,000 కలిపి 6,000 రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేయనున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.